ఆ నియోజకవర్గం రాజకీయాలలో మళ్లీ పాత హీట్ మొదలైంది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఆ నాయకుడు ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి రాజకీయ వేడి పెంచేశారు. తెలుగుదేశం మహానాడు సమయంలో చేసిన ఘాటు వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లపై పాత స్టైల్లోనే సెటైర్లు, విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా ఆయన తీరుపై రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే నోటికి పని చెబుతున్నారా? వైసీపీలో మళ్లీ కీలక పాత్ర కోసం ప్రయత్నిస్తున్నారా? రెడ్ బుక్ సైతం ఆయన్ని టచ్ చేయలేకపోతోంది. ఇందుకు ఎవరా నేత? వైసీపీలో మళ్లీ సీనియర్ నేతలు యాక్టివ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా వైసీపీ కీలక నేతలు మళ్లీ లైమ్ లైట్లోకి వస్తున్నారు. ఆ జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి వాయిస్ రేజ్ చేస్తున్నారు. తెలుగుదేశం మహానాడు వేళ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేశారు కొడాలి నాని. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పెద్దగా బయట కనిపించలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత గుండె ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన మరింతగా రాజకీయాలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరైనప్పటికీ పాత తరహాలో దూకుడుగా మీడియా ముందుకొచ్చిన సందర్భాలు కనిపించలేదు. అయితే దాదాపు 2 ఏళ్ల తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో రియాక్టివ్ అయ్యారు కొడాలి నాని. తాజాగా విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలుగుదేశం మహానాడు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాత శైలిలోనే వ్యంగ్యాలు, సెటైర్లు, ఇమిటేషన్లతో మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కనిపిస్తే వంగి వంగి నమస్కారాలు పెట్టడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపిస్తే కూర్చోవడం, ఆ తర్వాత వారిని పొగడమే చంద్రబాబు పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. మీడియా ముందే చంద్రబాబును అనుకరిస్తూ మాట్లాడిన కొడాలి నాని మైక్ దొరికితే జగన్ గురించి తల్లి, చెల్లి, గొడ్డలి అనడం తప్ప ఈ 2 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలి అంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ 0గా మార్చేశారని ఆరోపించారు. ప్రజలకిప్పుడు అన్నీ అర్థమయ్యాయని, ఎవరు ఏం చేశారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ప్రజల కోసం నిలబడే నాయకుడు చంద్రబాబు కాదని, ద్రోహాలు చేయడం, వంగి వంగి దండాలు పెట్టడం జగన్కు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే నరేంద్ర మోదీని కూడా జగన్ ప్రశ్నిస్తారని చెప్పారు. 79 ఏళ్ల వయసులో ఇంకా వంగి వంగి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ పైన కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఆయన నిర్వహిస్తున్న శాఖ సరిగా పనిచేయడం లేదని, దానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్తో చర్చకు రావాలంటే ముందుగా చంద్రబాబు రావాలని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఇప్పుడు అదే పార్టీని వంగి వంగి నమస్కారాలు పెట్టే స్థాయికి తీసుకువెళ్లారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక్క మైనస్ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరినీ పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనపడితే లేకపోతే ఇట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు.
కొడాలి నాని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వెంటనే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఘాటుగా స్పందించారు. కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ ప్రజలు 53,000 ఓట్ల తేడాతో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా అంటూ ప్రశ్నించారు. విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, నిజంగా దమ్ముంటే గుడివాడకు రావాలని సవాల్ విసిరారు. చుట్టూ నలుగురు కనిపిస్తే వెంటనే రీల్స్ గుర్తుకు వస్తున్నాయా అంటూ వెనిగండ్ల రాము సెటైర్లు వేశారు. కొడాలి నాని మళ్లీ యాక్టివ్ కావడం తనకు మంచిదేనని, ఎందుకంటే ప్రజలు ఆయన్ను ఇప్పటికే మర్చిపోయారని అన్నారు. విజయవాడకు వచ్చి మాట్లాడి వెళ్లిపోవడం కాదని గుడివాడలో ప్రజల మధ్య మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. ఇంకా తీవ్రంగా స్పందించిన వెనిగండ్ల రాము ఇప్పటి పరిస్థితుల్లో కార్పొరేటర్గా కూడా గెలిచే పరిస్థితి కొడాలి నానికి లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచే ఆయన మాజీ జగన్ పక్కన పెట్టేశారని, మళ్లీ ఏదైనా పదవి వస్తుందేమోనని ఆశపడి మీడియా ముందుకొస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానని అన్నావు కదా, ఎప్పుడు తుడుస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ఆ మాట నిలబెట్టుకుని బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఏం చేసినా కానీ బుద్ధి రాదు. ఏ రకంగా అవమానించినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తూనే ఉంటారు. చెప్పేదానికి విశ్వాసం అయితే ఉండదు. ఏ మాత్రం కొద్దిపాటి సిగ్గు శరం కూడా లేకుండా దీంట్లో మీ ఏది పడితే అది మాట్లాడే, అసలు అంటే విశ్వసనీయత లేకపోవడం అంటే నిన్న మాట్లాడిన మన పనికిమాలిన మాజీ మాట్లాడిన విషయాలు 2 తీసుకుంటే దీంట్లోకి ఓ పక్కన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ అని చెప్తారు. ఈ జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలంట. ఏంటి పాసిబిలిటీ? బేసిక్గా వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఏదైనా కానీ ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు గారు చేయాలి. చంద్రబాబు గారు ఎందుకు చేస్తాడు? ఆయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? అసలు నీ స్థాయి ఏంటి? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ సీనియర్ నేతల్లో చాలా మంది సైలెంట్ అయిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల దిశగా వెళ్తున్న సమయంలో మళ్లీ ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, సూపర్ 6 సంక్షేమ పథకాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై దాడి ప్రారంభించే వ్యూహంలో భాగంగానే ఈ యాక్టివిటీ పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా రాజకీయంగా హిట్ పెంచింది. టీడీపీ శ్రేణులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా దీన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని రీ ఎంట్రీ రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కొడాలి నాని మళ్లీ పాత దూకుడు చూపిస్తారా, లేక అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకొస్తారా? ఆయనకు వైసీపీలో మళ్లీ కీలక బాధ్యతలు వస్తాయా? గుడివాడ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరుగుతుందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కొడాలి నాని, వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొడాలి నాని పేరు ఎప్పుడూ వివాదాల మధ్య వినిపిస్తూ ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన తీరు, ప్రత్యర్థులపై చేసిన వ్యక్తిగత విమర్శలు, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారానికే కారణమయ్యాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి అరెస్ట్ అవుతారనే ప్రచారం బలంగా జరిగింది. లోకేష్ రెడ్ బుక్లో కొడాలి నాని పేరు మొదటి వరుసలో ఉందని టీడీపీ కార్యకర్తలు తరచూ చెబుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత దూషణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై చర్యలు తప్పవని అప్పట్లో కూటమి నేతలు హెచ్చరించారు. అయితే రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయినా, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు కొడాలి నానిపై పెద్దగా చట్టపరమైన చర్యలు కనిపించకపోవడం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తికి కారణమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొడాలి నానిపై చర్యలు తీసుకోకపోవడమే ఆయనకు ధైర్యమిచ్చింది అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసిన వారిపై ఇప్పటి వరకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొడాలి నాని మాత్రం
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్లిన ఆయన ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచడం వెనుక పార్టీ అంతర్గత రాజకీయాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో తాను కూడా మళ్లీ ఫోకస్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కొడాలి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కాలమే తేల్చాలి.